ఇద్దరు వ్యక్తుల్ని మీరు అడ్మైర్ చేస్తున్నారు కదా, దాంట్లో ఒక వ్యక్తి సినిమా తీశారు మీరు, అదే సినిమాని మీరు దిల్ రాజు గారికి చూపిస్తే ఆయన నెగిటివ్గా రియాక్ట్ అయ్యారని విన్నాను నేను. బాబాయ్ మీకు ఎలా తెలుసు ఇవన్నీ? అసలు మీరు మామూలు రీసెర్చ్ చేయరు మీరు. దేవుడా. ఇలా ఆల్మోస్ట్ అంటే అంటే అతను మిమ్మల్ని మీరు ఎంత అడ్మైర్ చేస్తారో అతను మిమ్మల్ని అంతే అభిమానిస్తారు, బట్ అంతే చనువుతో చెప్పారు. బేసిక్గా శ్రీధర్ గారు, లగన్పాటి శ్రీధర్ గారు యూఎస్ వెళ్ళిన తర్వాత నాకు ఏదో ఒక ఆతృత ఉండేది, నా సినిమా భవిష్యత్తు ఏమవుతుందో ఏంటో అనేది. సో ఇద్దరు ముగ్గురు సజెస్ట్ చేశారు, దిల్ రాజు గారిని ఒకసారి కలిసి సినిమా చూపెట్టు అని చెప్పి. ఓకే ఓకే. సో నేను నాకు తెలిసిన కో డైరెక్టర్ గారి ద్వారా దిల్ రాజు గారిని కలవడానికి ట్రై చేశాను. ఆయన హీ వాజ్ వెరీ బిజీ మల్టిపుల్ ప్రాజెక్ట్స్తోని. అందులో జోష్ ప్రాజెక్ట్తో చాలా బిజీగా ఉండే. నాగార్జున గారు నా చైతన్యాన్ని లాంచ్ చేయమని చేతిలో పెట్టారు. సో హీ వాజ్ అండర్ హ్యూజ్ ప్రెషర్. సో ఆ టైంలో టైం ఇవ్వలేకపోయారు. ఆ టైంలో ఆ జోష్ టైంలో చాలా బిజీగా ఉండేది దిల్ రాజు గారు. బట్ స్టిల్ హీ వాజ్ వెరీ కైండ్ ఎనఫ్ టు సీ మై మూవీ. అన్నారు, శ్రీధర్ అమృత్సర్లో షూట్ చేస్తున్నాము జోష్ని, అమృత్సర్కి వస్తావా అని అన్నాను. షూర్ సార్, డెఫినెట్లీ. ఆయన వెళ్ళిన 2 డేస్కు వెళ్ళిపోయాను, అమృత్సర్కి వెళ్ళిపోయాను. ల్యాప్టాప్లో సినిమా లోడ్ చేసేసుకొని వెళ్ళిపోయాను. ఓకే. సో అక్కడ షూట్ గ్యాప్లో మధ్య మధ్యలో క్యారవాన్లో కూర్చొని చూశారనమాట. సినిమా అంతా చూశారు. చూసిన తర్వాత పెన్ పేపర్ తెచ్చుకున్నారు. అంటే ఆయన గొప్పతనం అది. అంటే అంత కన్స్ట్రక్టివ్గా, ఇప్పుడు బాగుంది బాగాలేదు ఇలాంటి కామెంట్స్ ఎవరైనా చేస్తారు, తను కన్స్ట్రక్టివ్గా ట్రీట్ చేశారు. పెన్ పేపర్ తెచ్చుకున్నాను, రాశాడు. 15 పాయింట్లు చెప్పారు. చెప్పి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో, కాన్సెప్ట్ సూపర్బ్గా ఉంది, బట్ నువ్వు సరిగ్గా చేయలేదు సినిమాని, వీలవుతే ఇదంతా డస్ట్బిన్లో వేయి, మళ్ళీ ఇదే సేమ్ కాన్సెప్ట్తో మంచిగా స్క్రిప్ట్ రాయి, ఓకే, రాసి మళ్ళీ షూట్ చేయి, ఎందుకంటే నీ ఫస్ట్ సినిమా ఇది. సో షూట్ చేసి రిలీజ్ చేసుకో, పేరు వస్తుంది. అంటే ఇంకా అంటే బేసిక్గా చెప్పారు అప్పుడు, అంటే జోష్ అంటే నువ్వు స్క్రీన్ ప్లే సరిగ్గా చేయలేదు, స్క్రీన్ ప్లే అంటే ఏంటో ఈ జోష్ సినిమాలో ఉంటుంది, అది చూసి నేర్చుకో ఇక్కడ అని చెప్పారు. సో ఐ డింట్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు గో త్రూ ద స్క్రీన్ ప్లే ఆఫ్ జోష్ దట్ టైం. బట్ అవి అంటే బలంగా తాకాయి. అంటే బాబోయ్ అంటే భూమి కంపిస్తే చూడండి అలా, ఓ అంత చెత్త సినిమా తీసానా అని అనుకున్నాను. బట్ భలే చెప్పారు అన్ని పాయింట్లు మాత్రం. ఎక్స్పెక్ట్ చేయనట్టు సినిమా కొంచెం యావరేజ్గా పోయింది కదండి మీ సినిమా? వెరీ గుడ్, యావరేజ్. ఓకే ఓకే. ఐ గాట్ గుడ్ నేమ్, అంటే అదే కదండి ఫౌండేషన్, అదే కదా నా ఫిల్మ్ ఆ టైంలోనే ఆయన జోష్ రిలీజ్ అయిందా? రిలీజ్ అయింది సేమ్ టైం ఆల్మోస్ట్. ఏమన్నారు మరి తర్వాత ఆయన? ఏమనలేదు, ఆ విషయం ఏం పాయింట్ ఏం చేయలేదు. మళ్ళీ ఆ తర్వాత నేను ఇట్స్ మై లవ్ స్టోరీ తీశాను, మళ్ళీ ఆ సినిమా చూశారు. ఇట్స్ మై లవ్ స్టోరీ అప్పుడు కూడా మళ్ళీ ఓ మై ఫ్రెండ్ పక్క పక్కన వచ్చాయి. అవునవునవును. ఇట్స్ మై లవ్ స్టోరీ తీసిన వెంటనే సార్కి చూపెట్టాను, దిల్ రాజు గారికి. సరే ఇలా సినిమా తీశాను అంటే పాపం వచ్చారు, చాలా సిన్సియర్గా వచ్చారు. అంటే చెప్పాను కదండి, ఆయన ఇవేం పట్టించుకోరు. ఓకే. సో మళ్ళీ వచ్చారు, ఫస్ట్ హాఫ్ చూసి నాకు మెసేజ్ పెట్టారు, ఇంటికి వెళ్ళి లంచ్ చేయడానికి వెళ్ళారు. 3.5/5 అన్నారు. ఫస్ట్ హాఫ్ ఈ లవ్డ్ ఇట్. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత 2.5 అన్నారు రేటింగ్. ఏంటి అంటే మళ్ళీ కార్లో కూర్చో అన్నారు, పెన్ పేపర్ తెచ్చుకున్నారు, 22 పాయింట్స్ చెప్పారు. అంత అబ్జర్వేషన్ అయింది. 22 పాయింట్స్ చెప్పి ఇవన్నీ పాయింట్స్ అన్నీ కరెక్ట్ చేస్తే నేను ఐ విల్ హెల్ప్ యూ, దీన్ని బయటికి తీసుకురావడానికి చేయగలను, మంచి సినిమా అవుద్ది. బేసిక్గా పాయింట్ బాగా ఎత్తుకుంటున్నావు కానీ ఎక్కడో పోతున్నది, సెకండ్ హాఫ్లో చాలా ఫ్లాట్గా ఉంది సినిమా, ఓకే, సో డూ ఇట్ అని చెప్పాడు. సో కానీ నేను ఐ కుడ్ నాట్ డూ ఇట్. అంటే నేను మా ప్రొడ్యూసర్ ఎంవికే రెడ్డి గారితో డిస్కస్ చేశాక తను అన్నారు, నో ఐ లైక్డ్ ఇట్, ప్లీజ్ గో అహెడ్ అన్నారు ఆయన. సో అలా దాన్ని రిలీజ్ చేసాం. డిడ్ డిసప్పాయింట్ అస్. అప్పుడు కూడా మళ్ళీ దిల్ రాజు గారి సినిమా ఓ మై ఫ్రెండ్, ఓ మై ఫ్రెండ్ నో ఇట్స్ మై లవ్ స్టోరీ రెండు ఒకటే రోజు రిలీజ్ అయినాయి. సో యా అప్పుడు కూడా చెప్పారు, అంటే చాలా జెన్యున్గా చెప్తారు ఆయన. ఇట్స్ మై లవ్ స్టోరీ రిలీజ్ అదే రోజు రిలీజ్ అవుతుంటే నాకు సెన్సార్ ఆఫీస్లో కలిసి చెప్పారు, శ్రీధర్ నీకు అర్థమవుతుందా, నువ్వు కరెక్ట్ ఫిలిం బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించు, ఎందుకు 11th రోజు వస్తున్నావు. ఓ మై ఫ్రెండ్ సిద్ధార్థ్, శృతి హాసన్
ఓ మై ఫ్రెండ్, ఇట్స్ మై లవ్ స్టోరీ, ఒక కొత్త డైరెక్టర్, ఆల్మోస్ట్ న్యూ డైరెక్టర్ మధుర శ్రీధర్, అండ్ కొత్త ఎవరో తెలియని ఫేసులు. ఇట్స్ మై లవ్ స్టోరీ. యూత్ దేనికి వెళ్తారో ఒకసారి ఆలోచించు. సేమ్ డే వచ్చి నీకు ఓపెనింగ్స్ రాకపోతే నువ్వు దెబ్బతింటావు తెలుసా అని అన్నారు. సార్ డిసైడ్ అయిపోయాము, 11 నవంబర్ 11th రిలీజ్ చేద్దాం 2011 అనుకున్నాము. వీఆర్ రిలీజ్ అంటే నీ ఇష్టం అని అన్నాను. అప్పుడు కూడా ఏం రియాక్ట్ కాలేదు మళ్ళీ నో అస్సలు. ఏ సినిమా రిజల్ట్ని బట్టి జస్ట్ ఆ తర్వాత బ్యాక్ బెంచ్ స్టూడెంట్ నా సినిమాకు మళ్ళీ ఆడియో లాంచ్కి పిలిచాను. ఓకే. చూసి అన్నారు, ప్రతి సినిమా చూపిస్తాడు శ్రీధర్, ఆయన ప్రీవియస్ మూవీస్ నాకు కంపల్సరీ చూపిస్తాడు. మరి ఈ సినిమా ఇప్పటివరకు చూపించలేదు, ఏది ఐదర్ సూపర్గానే ఉండాలి, ఆయన చాలా పిచ్చ కాన్ఫిడెంట్గానే ఉండాలి, లేకపోతే ఏదో జరిగి ఉండాలి అని అన్నాడు. నిజంగానే ఇట్ డెంట్ డూ వెల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Please subscribe for more videos.